గెలిచాం ఓడిపోయిన కుళ్ళుకొని చేస్తారు చచ్చిపోండి. నీ ప్రాబ్లం ఏంటి అసలు ఫస్ట్? ఏంటి పాకిస్తాన్ ఓడించాం, రెండు గెలిచాం. మా టీమ్ లో ముగ్గురు వచ్చారు, వాళ్ళు ముగ్గురు ఆడారు, వాళ్ళలో అవుట్ అయితే నేను వస్తాను, అది నా ఇష్టం. మనుషులు ఉంటేనే మంచి గేమ్లు అవుతాయి. ఆ జెన్యూనిటీ స్పెల్లింగ్ కూడా రాదు. ఆఫీస్ చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను రండి. అమ్మ బాబాయ్ వెంకట్ బాటిల్ క్యాప్ తులుతుంది, అర్థమవుతుందా నీకు? కాదు దీక్ష చేస్తా. మా సాయిగాడు ఇప్పుడు దీక్ష మొదలు పెట్టాడు. నిన్నే కదా స్టార్ట్ అయింది ఫస్ట్ డే. దీక్షలో అన్నిటికన్నా కష్టంగా ఉండడం ఏం తెలిసి వచ్చిందో, చికెన్ తినకుండా ఉండడం కాదు, ఏం చేయకుండా ఉండడం కాదు, మాటలు కంట్రోల్ పెట్టుకోవడం. ఎస్, బూతులు. అమ్మాయిలు కూడా చూడకుండా ఉండొచ్చు బ్రో. ఇలాంటి మనుషుల్ని చుట్టుపక్కల కొట్టాడు కదా, కొట్టాడు. ఇప్పుడు కొట్టాడు, దీక్షలో ఉన్నాడు కదా, కొట్టాడు. ఇప్పుడు గాంధీ ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాడు. కమాన్, అయిందా? బాగైందా? దీక్షలో ఉన్నాడు ఈడు ఎంత లేచాడు అన్ని కోతి వేషాలు అన్ని అదే తగులుతుంది బే. కాషాయం కట్టుకున్నాడు, కాఫీకి వెళ్ళాడు, మారిపోతాడు. బాబు ఇలాంటి టైంలో గుండె మీద ఒకటేసి అదే రక్తం, అదే పౌరుషం. సరే అయితే చూద్దాం ఎలా ఉంటారు. అదే చూస్తున్నారు WWE బ్రాక్ లెన్సర్ వర్సెస్ జాన్ సీనా. ఏంట్రా స్టెప్ అది? అరే ఇవన్నీ బ్లాగ్ లో వస్తే చూసుకోండి, నన్ను ఏమనుకున్న తర్వాత. ఇంకోటి మా చిరుగాడు అసలు ఇది మా రూమ్ చూసారు కదా ఎలా ఉందో. ఇది నా రూమ్ కాదు, వీళ్ళ రూము. ఇది నా రూమ్ కాదు. ఎక్కడ వస్తువు ఇప్పుడు వీళ్ళ రూమ్, నీ రూమ్. చూడండి ఆ వస్తువులు చందు నో పంచి ఏంటి చెప్పురా అది. బాగా తెలుసు, పీపుల్ నో. బ్రో నువ్వు ఎందుకు బ్రో అందుకంటే నవ్వుతున్నావు? చెప్తాడేమో అనుకున్నా. అరే చూడరా చిరాలు, నన్ను వెళ్ళిపోమంటున్నారు కదా పంచి. నీ చీ కావాలంటే బ్లడ్ ఏదో డైలాగ్ అన్నాడు. అది ఇందాక బ్లడ్ ఏదో అన్నావు కదా, అదే రక్తం, అదే పౌరుషం, అదే రక్తం. చెక్ చేస్తా ఆ రక్తమా కాదా అని. రక్తం అదే. ఒకసారి నీకు రక్తమే కావాలో చూపిస్తాను. అవును జస్వంత్ బ్రో, ఏం సంగతులు? రక్తం తీస్తున్నాను. అంత ఇంట్రెస్ట్ చూస్తాను రక్తం. అరే బ్రో ప్రతిదీ ఇంట్రెస్ట్. నేను ల్యాప్టాప్ చూస్తుండే, ల్యాప్టాప్ ఏమైంది? ఒరే థ్యాంక్స్, గుడ్ క్యాచ్ బాబా. బ్రో ఏంటి ఎంత వెంకట్ కొడేస్తాడు. ఏ కలర్ లో వస్తుంది చూస్తున్నాను బ్లడ్. లైటర్ వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నా. ఇది మా పీజీలో జరుగుతున్న విధ్వంసం. చెప్పమ్మా. నా ఒంటి మీద ఒక్క గీత పడినా ఇక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇది ఈ రోజు ఆదివారం కదా, అందుకే కొంచెం అలా ఖాళీగా ఉన్నాం అందరం. అంటే ఎప్పుడు ఇదే ఇలా ఖాళీగానే ఉంటాం. ఆదివారం కాబట్టి ఖాళీగా ఉంటాం, లేకపోతే ఏం చేస్తావు? విప్రోని పార్ట్ టైం అనుకుంటాను వీడు. ఇలాంటి వాళ్ళ వల్ల మనకి సాఫ్ట్వేర్ లో లే ఆఫ్. ఇలాంటి వాడికి నేను వేస్తున్న శిక్ష సోల దండ. సో గైస్ ఇప్పుడు మేము బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. సండే కదా ఈ రోజు. బిర్యానీ నా పార్టీ ఎవరంటే చిరు. నా నీ పార్టీ కాదు, చిరు పార్టీ ఇస్తున్నాడు, నేను తింటున్నాను అన్నమాట. చిరు కెమెరాకి హాయ్ చెప్పమ్మా. సంబంధం లేదు. ఏంటి బ్రో అంత మాట? చందు చెప్పరా. ఇంకోటి చెప్తున్నాను, చికెన్ తినకూడదు. నీ వల్ల ఒక జీవి హాని పడుతుంది. నువ్వు దీక్షలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పావు అనుకో, గుద్దేస్తాను. అది జీవి అట. ఒరే 2 రోజులు మొక్క లేకపోతే తినలేవు నువ్వు. భూమి మీద నిన్నెలా పుట్టించాడు దేవుడు, కోడిని మేకల్ని అలాగే పుట్టించాడు. వాటిని తినే అర్హత నీకు ఎవరిచ్చారా? చికెన్ మీద చెయ్యాలి, చంపేస్తాను. మై ఆఫీస్ ఇదే మా కొడతి క్యాంపస్. ఇప్పుడు మా ఆఫీస్ చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను రండి. ఎప్పుడో వర్కింగ్ డేస్లో ఎక్కువ రావు కానీ వీకెండ్స్లో ఎక్కువ వస్తాం అనమాట. ఎందుకంటే మాకు ఇదే గ్రౌండ్ కూడా, నాకనే కదా చాలామందికి ఇది ఒక వాకింగ్ స్పాట్, ఇది ఒక గ్రౌండ్ కూడా. ఇప్పుడు మా గ్రౌండ్ అంటే మా విప్రో గ్రౌండ్ ఎలా ఉందో చూపిస్తాను ఉండండి. టర్ఫ్లు ఉంటాయి అనమాట, ఒక 5 to 4 టర్ఫ్స్. అంటే ఇక్కడ మేము ఫొటోస్ తీసుకుంటాం, మంచిగా ఫుడ్ తింటాం. ఎందుకంటే లోపల క్యాంటీన్స్ చాలా బాగుంటాయి, రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయి. ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూ చెట్లు, ఏదో ఫారెస్ట్ మధ్యన కంపెనీ కట్టినట్టు ఉంటుంది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఈ క్యాంపస్ చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుందో మా
ఆఫీస్ సూపర్గా ఉంది కదా, చాలా బాగుంటుంది. పా సూపర్. అసలు వర్షం పడుతున్నప్పుడు ఉంటుంది మా హైలైట్. అసలు 13 floors బిల్డింగ్ మొత్తం అనే 13 floors మొత్తం ఇలాంటివి 4 blocks ఉన్నాయి. మీకు చూపిస్తా ఎంతమంది గ్రౌండ్లో ఉన్నారు చూపిస్తాను. గ్రౌండ్లు ఖాళీగా ఉండవు ఇప్పుడు ఈ టైంలో గ్రౌండ్ దొరికిందంటే మన అదృష్టమే. చాలా మంది వస్తారు పాపం. అక్కడ టర్ఫ్లు ఖాళీ లేవు, చూస్తున్నారు కదా, అవన్నీ టర్ఫ్లే. 4 to 5 ఉంటాయి. పక్కన గ్రౌండ్ కూడా ఉంది. అక్కడ ప్లేస్ లేక మా వాళ్ళు ఈ ఓపెన్ ప్లేస్లో ఆడుకుంటున్నారు. చూడండి అక్కడ ఆల్రెడీ ఇంకో గ్యాంగ్ ఉంది. వీళ్ళు మా వాళ్ళు అనమాట, క్రికెట్ ఆడేస్తున్నారు. సూపర్ రా పుట్టింది. ఓ అదేంటి అలక పెట్టేశాడు. ఇక మొదలెడదామా? అన్ఎక్స్పెక్టెడ్ గా మేము మ్యాచ్ అయితే ఓడిపోయాం. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్. ఇదే ఫస్ట్ మ్యాచ్, మేము గెలవబోతున్నాం. ఓకే స్టార్ట్. A few moments later. 30 meters దూరంలో వాడు, 25 meters దూరంలో నేను, యాంటీ క్లాక్ వైజ్. A few moments later. ఇప్పుడే మేము ఫస్ట్ మ్యాచ్ గెలిచాం అనమాట. ఇప్పుడే ఫస్ట్ మ్యాచ్ గెలిచాం. మ్యాచ్ మాది. ఆ అమ్మాయికి 3 అవుట్లు ఇచ్చి గెలిపించారు. ఇప్పుడు చెప్పు ఏ మ్యాచ్ గెలిచారు? నేను మాట్లాడతా ఫోన్ పడేస్తాను. ఏ మ్యాచ్? క్రికెట్. మీరే గెలిచారు, మేము హృదయాలను గెలిచాం. అంత లేదు, అతను బెదిరించాడు. వద్దు ఫైనల్ మేము గెలిచాం లేదా? గెలవలేదు. ఎస్ వి వాన్. విద్య నువ్వు ఓడిపోయావు కదా 2 మ్యాచ్లు, ఎలా ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ మ్యాచ్ మీరు ఓడిపోయారు కదా, మీరు 2 మ్యాచ్లు గెలిచాం. A few moments later. నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఫస్ట్ గెలిచాం, ఓడిపోయిన కుళ్ళుకొని చేస్తారు, చచ్చిపోండి. వాళ్ళకి 4 ఉన్నారు టీమ్ లో, ఒక అమ్మాయి అసలు రానే రాదు. ఎందుకు టీమ్ లో ఉందో తెలు. రూల్స్ అప్పటికప్పుడు రాస్తారు ఇట్లా క్రికెట్ లో. చూడు, యాజ్ ఏ కెప్టెన్ మా టీమ్ లో 3 వచ్చారు, వాళ్ళు 3 ఆడారు. వాళ్ళలో అవుట్ అయితే నేను వస్తాను, అది నా ఇష్టం. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. మా ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళదే విజయం. A few moments later. గైస్ మ్యాచ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం పీజీకి. లేదు మ్యాచ్ అయిపోయింది. ఈ వీడియో 5 గేమ్స్ ఆడాము, 3 మేము విన్నాము. కానీ లాస్ట్ కి వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. మేము అబద్ధాలు జెన్యూన్ గా హార్ట్స్ గెలిచాం మేము. అబ్బా, వీళ్ళు ఇంకో చాలా మోసాలు చేసి గెలిచారు. చాలా మోసాలు చేశారు. నా చేతిలో అందరూ ఓడిపోయింది, అది చెప్పరు కదా. చెప్పను బ్రదర్. ఒక పరిష్కారం చెప్పు చిరు ఈ సమస్యకి. మంచి మనుషులు ఉంటేనే మంచి గేమ్లు అవుతాయి. Yes. ఆ జెన్యూనిటీ స్పెల్లింగ్ కూడా రాదు. చాలా జెన్యున్ గా గెలిచారు అంటాను రా. జాగ్రత్త. ఆఫీస్లో టర్ఫ్లు ఇవే అనమాట. ఇంచుమించు ఒక 6 ఉంటాయి. ఇటు సైడ్ ఫుట్బాల్, క్రికెట్, ఇంకా అన్ని గేమ్లు ఆడేస్తారు ఒక టర్ఫ్లో. ఇది మాత్రం బాగా ఫేమస్ క్రికెట్కి. అది ఒక పెద్ద గ్రౌండ్, లైట్ ఉన్నప్పుడే ఆడతారు డే టైమ్స్లో. సో ఇది మా ఆఫీస్ బ్యాక్ సైడ్, ఇది మా ఆఫీస్ ఫ్రంట్ సైడ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం మేమే కాదు అందరూ ఇక్కడే ఉంటారు అనమాట ఆ బిల్డింగ్లో కన్నా. మరిన్ని కొత్త గొడవలతో వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ బై. గుడ్ నైట్.